ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటూ దేవుని మాటను బట్టి బలపరచబడుతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనలను విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఏ విధము చేతనైనా మనలను సంపూర్ణ సర్వశక్తిలోకి నడిపించాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నారు. మన దేవుడు మనం నమ్ముకొనదగిన సహాయకుడు. నీ జీవితంలో ఏ కన్నీటి పరిస్థితులు, ఏ బాధ, ఏ ఒంటరితనము, ఏ నిందలతో, అవమానాలతో, కష్టంలో, ఆపదలు నీవున్నావో ప్రభు మీద ఆశ పెట్టుకో. ఆయన నమ్ముకో. ఆయన తప్పకుండా నీకు సహాయకుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కార్చి తన సమస్తాన్ని ఇచ్చాడాయన. కాబట్టి ఎంతమాత్రం భయపడద్దు. ఆయన నమ్ముకో. నీ ప్రతి పరిస్థితిని మార్చగలడాయన. మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీరు ఎక్కడ పడిపోయారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో, దేని గురించి దుఃఖపడుతున్నారో అక్కడ నుండి ప్రభు మిమ్మల్ని లేవనెత్తాలని, ప్రతి విషయంలో మీకు జయం దయచేయాలని మిమ్మల్ని అందరిని గురించి ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా మానక ప్రార్థించండి. గొప్ప విజయాలు త్వరలో మీరు చూడబోతున్నారు. అద్భుతకరమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలువబెట్టబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆమేన్. మనం ఆరాధిస్తున్న ప్రభు, మనం నమ్ముకున్న ప్రభు ఎంత దయగలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడంటే దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు. ఈ లోకంలో అందరి చేత వెలివేయబడిన వారిని, అందరి చేత త్రోసివేయబడిన వారిని, నీవు పనికిరావు అని ఎవరినైతే అణిచివేశారో, ఎవరినైతే కాదన్నారో వారిని పెంటకుప్ప మీద నుండి పైకి లేవనెత్తే దేవుడు. విరిగి నలిగి పగిలిన స్థితిలో ఉన్న వారిని తిరిగి బాగు చేసి నిలువబెట్టే దేవుడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి, మహిమగల సింహాసనము స్వతంత్రింప చేయడానికి వారిని మట్టిల నుండి ఎత్తేవాడు ఆయనే. అయితే ఈ లోకంలో సర్వసాధారణంగా నీ స్థాయిని బట్టి నిన్ను గౌరవించేవారు ఉంటారు. నీ ఉద్యోగాన్ని బట్టి నిన్ను గౌరవించేవారు ఉంటారు. నీవన్నీ కలిగి ఉన్నప్పుడు నిన్ను గౌరవిస్తారు. నువ్వు పోగొట్టుకున్నప్పుడు నిన్ను త్రోసివేస్తారు. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించవచ్చు. నీవు అనారోగ్యం పాలైతే నిన్ను ద్వేషించవచ్చు. ఈ లోకం నీ ధనాన్ని చూచి, నీ బ్యాక్గ్రౌండ్ చూచి, నీ చదువును బట్టి, నీ బంధు బలగమును బట్టి నిన్ను గౌరవించేవారు, నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఉంటారు. అయితే ఏమీ లేనప్పుడు నిన్ను ప్రేమించినవాడు, ఏమీ లేకపోయినా నేను హక్కున చేర్చుకునేవాడు మాత్రం ఆయన ఒక్కడే. ఆయన మాత్రమే నీ స్థితిని మార్చగలడు. ఆయన నీ స్థితిని బట్టి నీకు విలువనిచ్చేవాడు, నేను గౌరవించేవాడు కాదు, కానీ నీ స్థితిని మార్చగలిగినవాడు ఆయన మాత్రమే. పెంటకుప్ప మీద ఉన్నట్టుగా నీ స్థితి ఉన్నా అధికారులతో కూర్చుండబెట్టగల శక్తి ఆయనకుంది. ఆనాడు యోసేపు పనికిరాని వాడుగా, బానిసగా ఆ దేశానికి వెళ్ళాడు. అమ్మివేయబడిన పనివారిగా వెళ్ళాడు. అయితే దీనులను పైకెత్తే దేవుడు, దరిద్రులను సింహాసనంపై కూర్చుండబెట్టే దేవుడు, అధికారులతో సమానంగా కూర్చుండబెట్టే గొప్ప దేవుడు యోసేపును కూడా అధికారిగా చేశాడు. అధికారులతో సమానంగా కూర్చోబెట్టాడు. ఆ దేశ ఉన్నత అధికారుల కంటే కూడా హెచ్చించాడు దేవుడు యోసేపును. ఈరోజు నిన్ను కూడా నీ స్థితిని బట్టి ప్రేమించేవారు, నీ స్థితిగతులను బట్టి నిన్ను ద్వేషించేవారు ఉన్నారా? అప్పుల చేత కృంగిపోయిన నిన్ను చూచి అవమానిస్తూ ఉన్నారా? నిందిస్తూ ఉన్నారా? అనారోగ్యంతో మంచంపై ఉన్న నిన్ను చూచి అసహించుకుంటూ ఉన్నారా?
ఆర్థికంగా కూలిన స్థితిలో ఉన్న నిన్ను చూచి హేళనాస్పదంగా మాట్లాడుకుంటున్నారా? చదువు లేదని, ఉద్యోగం లేదని, నువ్వెందుకు పనికిరాని వాడువు, పనికిరాని దానివి అంటున్నారా? ఇటువంటి పరిస్థితులను బట్టి నీ హృదయం గాయపరచబడి ఉందా? ఒకప్పుడు నన్ను ప్రేమించిన వారే నాకు దూరం అయిపోయారు. అన్నీ ఉన్నప్పుడు నన్ను గౌరవించిన వారే ఇప్పుడు నన్ను చులకనగా చూస్తున్నారు అని నువ్వు ఒకవేళ నొచ్చుకుంటూ ఉంటే దేవుడున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎంత మాత్రం కూడా నొచ్చుకోవద్దు. మనుషులను చూసి నువ్వు దిగులు పడొద్దు. మనుషుల జడ్జిమెంట్ని బట్టి నువ్వు నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడని నేను. నీవెంత దేని స్థితిలోనికి వెళ్ళిపోయినా తిరిగి నిన్ను లేవనెత్తుతాను. ఒకవేళ పెంటకుప్ప మీద ఉన్నటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా భయపడకు. తిరిగి నేను అధికారులతో కూర్చొని పెడతాను అని నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నీ స్థితిని మార్చగలిగిన శక్తి ఆయనకుంది. నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడ మాత్రమే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఎంత దీన స్థితిలోనికి వెళ్ళిపోయినా, నీ స్థితిగతులను బట్టి నీ వారే నీకేమీ లేదంటున్నా భయపడొద్దు. నేల నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి యోసేపు వలె ఆయన కొరకు నమ్మకంగా ముందుకు సాగండి. ఏ స్థితిలోనైనా ఆయన్ని విడిచిపెట్టద్దు. ఏ పరిస్థితిలోనైనా ఆయనకు దూరం అవ్వద్దు. ఆయన మీతో ఉండేటట్లుగా, ఆయన మీకు దగ్గరగా ఉండేటట్లుగా ఆయనతో ఉండండి. తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు, నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడు నీవు పాడతావు, దేవుని స్తుతిస్తావు. ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించడానికి? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిదే. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిదే. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్న వారందరూ కూడా నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. అత్యంత కృపచేత మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా మాతో మాట్లాడారు. దేని స్థితిలో ఉన్నావా? పెంట కుప్ప మీద ఉన్నట్లుగా ఉన్నావా? దరిద్రుడిగా ఉన్నావా?
ఎందుకు పనికిరాని వాడుగా పనికిరాని దానవుగా ఉన్నావా? అందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నావా? అయినప్పటికీ ఎంత మాత్రం భయపడద్దు. అట్టి వారిని లేవనెత్తడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మీరు ఇంకా బలహీనులుగా ఉండగా నిన్ను ప్రేమించాను. నీవు ఇంకా శత్రువుగా ఉండగా నీ కొరకు ప్రాణం పెట్టాను. కాబట్టి నిన్ను ఎప్పటికీ నేను విడిచిపెట్టాను, నిన్ను లేవనెత్తుతాను అని వాగ్దానం చేశారు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవా, నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. వారిని దీన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. పెంట కుప్ప మీద నుండి దీనులను హెచ్చించబోతున్నందుకు వందనాలు. అధికారుల ప్రక్కన మీరు కూర్చుండబెట్టబోతున్నందుకు వందనాలు. నమ్మిన వారందరూ కూడా వాగ్దానమును పొందుకొందురుగా యేసునామములో. తండ్రి, మరి ముఖ్యంగా ఎంతోమంది వారి ప్రార్థన అవసరత మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అసాధ్యమైనది లేని దేవా, సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తి నీకుంది. ఆ శక్తిని బట్టి ప్రతి ఒక్క జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీరు లోపరుచుకోండి. ప్రతి శోధనను మీరు లోపరుచుకోండి. ప్రతి వ్యాధిని మీరు లోపరుచుకోండి. ప్రతి విధమైన నింద అవమానమును మీరు కొట్టివేస్తున్నందుకు వందనాలు. వారి స్థితిని చూచి గౌరవించే వారి స్థితిని బట్టి ప్రేమించి వారి లోకంలో ఉన్నారు. అయితే వారిని వారి స్థితిని బట్టి కాక వారిని వారిగా మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఎన్నో సమస్యలతో నీ దగ్గరికి వస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి జీవితంలో అద్భుతములు జరుగునుగాక. అది ఆర్థికంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆత్మీయంగానైనా, ఉద్యోగ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, గృహం విషయంలోనైనా, ఇంటి సమస్యల విషయంలోనైనా, పొలం సమస్య విషయంలోనైనా, ల్యాండ్ ఇష్యూస్ అయినా, కోర్టు కేసెస్లోనైనా, చదువులోనైనా, ఎగ్జామ్స్లోనైనా, వివాహ విషయంలోనైనా, ఉద్యోగ ప్రయత్నాల్లోనైనా, వ్యవసాయంలోనైనా, వ్యాపారంలోనైనా, గర్భఫల విషయంలో అవమానం పొందుతూ ఉన్నా, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ వారి స్థితిగతులను మార్చగల నీవు ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు, ఆరోగ్యకరమైన బిడ్డలు దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడేయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. నీ స్థితిగతులను బట్టి నిన్ను ప్రేమించేవారిని, నిన్ను గౌరవించేవారిని ఇంతవరకు నువ్వు చూచావేమో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. అయితే నీ స్థితిని బట్టి కాక పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను ప్రేమించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చారు. ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. విశ్వాసంతో వాగ్దాన్ని రిసీవ్ చేసుకోండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ దేవుని మాటను అనేక మందికి వినిపిస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.